2002లో తాలిబాన్లను ఆల్ ఖైదా తీవ్రవాదులను ఏరివేసేందుకు కొండలు కోనలను అమెరికా దళాలు జల్లెడపట్టాయి. అయితే పఠాన్టౌన్ ప్రాంతంలోని కొండల్లో తీవ్రవాదులు గుహల్లో ఉన్నారని స్థానిక గ్రామస్తుల ద్వారా ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నాయి యుఎస్ ఆర్మీ ట్రూప్స్. దీంతో హెలికాప్టర్ల ద్వారా ప్రతి 8 మందిని ఒక టీమ్ గా వేరువేరు చోట్ల ఆపరేషన్ కు పంపించారు. ఇక వారందరి భద్రతలకు పైన డ్రోన్స్ తో పాటు మరో హెలికాప్టర్ లో కొంతమంది రెడీగా ఉన్నారు. కొండల్లో ఆపరేషన్ అంటే అంత సులువు కాదు. అప్పటికే ఎక్కడ పడితే అక్కడ ఉన్న ల్యాండ్ మైన్స్ ను ఆ ప్రాంతంలో తొలగించేందుకు నెల రోజుల పాటు కష్టపడ్డారు సైనికులు. ఇక ఆపరేషన్ కోసం కొండ ప్రాంతాల్లోకి టీమ్స్ గా వెళ్లాయి. ఒక్కొక్కరు ఒక్కో చోట ఆపరేషన్ మొదలు పెట్టారు. ముందే శాటిలైట్ ద్వారా తీవ్రవాదులపై నెల రోజులు నిఘా పెట్టి ముందుకు సాగారు. సాయంత్రం వరకు ఆపరేషన్ సాఫీగా సాగింది. దాదాపు 14 మంది తీవ్రవాదులను దళాలు చంపేశాయి. ఒక్కరంటే ఒక్కరికి కూడా అమెరికా సైనికుడికి కనీసం గాయం కూడా కాలేదు. వారి ఆపరేషన్ సక్సెస్ అయింది. టాప్ ఎలైట్ టీంలోని 40 మంది సైనికులు 4 హెలికాప్టర్లలో వెళ్లారు. కానీ పఠాన్ కోట్ కేవ్ ఆపరేషన్ కోసం వెళ్లిన 8 మంది సైనికులు మాత్రం తిరిగి రాలేదు. వారికి వాకీ టాకీ నుంచి రెస్పాన్స్ ఏమీ లేదు. లొకేషన్ చూపించే GPS మాత్రం గుహలో ఉన్నట్టే ఉంది. అప్పటికే 2 హెలికాప్టర్లలో మరో 25 మంది సైనికులు అక్కడికి చేరుకున్నారు. ఇక పక్కనే ఉన్న అదే కొండపై ఆపరేషన్ చేస్తున్న మరో 24 మంది సైనికులు ఉన్నారు. కానీ గుహలోకి వెళ్లిన 8 మంది సైనికులు మాత్రం రాలేదు. దీంతో ఏం చేయాలనేది వారికి అర్థం కాలేదు. కొంత దూరం లోపలికి వెళ్ళినప్పుడు స్మోక్ బాంబ్స్ ను యుఎస్ ట్రూప్స్ వాడినట్లు గుర్తించారు. కానీ ఆ సైనికుల ఆచూకీ మాత్రం తెలియలేదు. దీంతో భారీగా హెడ్ లైట్స్ వేసుకుని 4 చొప్పున గుహలోకి వెళ్లారు. ఒక చోట భారీగా మనుషుల ఎముకలు కుప్పలుగా ఉన్నాయి. అంతేకాదు వాకీ టాకీలతో పాటు ఓ సెటప్ కూడా గతంలో ఉన్నట్లు కనిపించింది. కానీ అది తుప్పు పట్టిపోయింది. దీంతో వెంటనే బయట టీం కు సమాచారం ఇచ్చారు. ఇక్కడ మనుషుల ఎముకలు చాలా ఉన్నాయని చెప్పారు. ఇంకాస్త ముందుకు వెళ్లారు సైనికులు. అక్కడ గుహలోకి వెలుగు వస్తున్నట్లు గ్రహించారు. ఇంత పెద్ద గుహలోకి వెలుగు ఎక్కడి నుంచి వస్తుందని కాస్త కంగారు పడ్డారు. లేదంటే ఎవరైనా టెర్రరిస్టులు లైట్లు ఏర్పాట్లు చేసుకున్నారా అని భయపడి వెనకడుగు వేశారు. దాదాపు అరగంట సేపు ఎదురు చూసినా లోపల నుంచి ఎవరో రాలేదు. కానీ ఒకేసారి మనిషి ఆకారంలో ఉన్న ఓ భారీ వ్యక్తి వారికి కనిపించాడు. అంతేకాదు వారి మీదకు వంగుతూ నడుచుకుంటూ వస్తున్న ఆ వ్యక్తి సైనికులను చంపేందుకు ముందుకు వచ్చాడు. దీంతో ఒకేసారి 4 సైనికులు ఆ వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఒకవైపు బుల్లెట్లు తాకుతున్నా సరే మీదికి వచ్చి అమెరికా సైనికుడిని పట్టుకొని నేలకు కొట్టాడు ఆ రాక్షస మనిషి. ఈ లోపు అతని తలపైకి 10ల సంఖ్యలో బుల్లెట్లను దించి చంపేశారు. దాదాపు 15 అడుగుల ఉన్న జైంట్ హ్యూమన్ ను చంపారు అమెరికా సైనికులు. ఈ విషయాన్ని తమ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న అధికారులకు చెప్పారు సైనికులు. అయితే ఆ 8 మంది సైనికులు ఏమయ్యారనేది మాత్రం మిస్టరీగానే మారింది. దీనిపై అమెరికా సైన్యం ఎక్కడా కూడా నోరు విప్పలేదు. కానీ జైంట్ హ్యూమన్ ను అమెరికా దళాలు చంపాయనే వార్త ఆ రోజుల్లో ఆఫ్ఘన్ స్థానిక పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించారు. ఫోటో మాత్రం చూపించలేదు. 8 మంది సైనికులను జైంట్ హ్యూమన్ చంపేశాడా లేదా అతన్ని మచ్చగా చేసుకునేందుకు ప్రయత్నించిన సైనికులు ఆ రాక్షస మనిషి చేతిలో చనిపోయారా అనేది మాత్రం తెలియరాలేదు. అందుకే ఆ గుహ దగ్గర వైట్ మార్క్ పెట్టిన సైనికులు భారీ పేలుడుతో పేల్చివేశారు. మరోసారి కన్ఫ్యూజన్ కాకుండా ఉండేందుకు గుహ ముందు భాగాన్ని కూడా పేల్చి కూల్చేశారు. అయితే ఆ గుహను బాంబులు పెట్టి ఎందుకు కూల్చారు, తమ 8 మంది సైనికుల మృతదేహాలను తీసుకొచ్చారా అనేది తేల్చలేదు. అందుకే మిస్టరీ గుహగా దానికి పేరు. అందులోకి వెళ్లిన 8 మంది సైనికులు ఏమయ్యారనేది మాత్రం ఇటు సైన్యం అటు కమాండర్లు మాత్రం దానిపై నోరు మెదపలేదు. కానీ ఈ వార్త మాత్రం ఎప్పటికీ చర్చల్లోనే ఉంది. అసలు ఆ జైంట్ హ్యూమన్ మ్యాన్ ఎవరు? మరి ఇలాంటి మిస్టరీ వీడియోస్ కోసం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.